ఈ గృహ కూడికకు విచ్చేసిన మీ అందరికీ ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ చాలా మంచిది. మరి వర్షం కారణంగా బయట మనం ప్రార్థనను ఏర్పాటు చేయలేకపోయాము. ఏది ఏమైనప్పటికీ సమస్తాన్ని మనమైతే సిద్ధపాటు చేశాము. లోపము మన దగ్గర ఏదీ లేదు, కానీ దేవుడు ఈరోజు బయట వద్దనుకున్నాడంతే. దానికి మనం బాధపడాల్సిన అవసరతే లేదు. కనుక మనం ఏ రకంగానైనా దేవుణ్ణి మహిమపరచడం ముఖ్యం. అందుకే ఒక మంచి మాట మనం చదువుకొని మనం ముందుకు వెళ్దాం. ప్రియమైన దేవుని పిల్లలారా, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 31వ వచనాన్ని చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం చదువుకొని ముందుకు వెళ్దాం. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తం కూడా దేవుని మహిమ కొరకు చేయండి. బయట ప్రార్థన పెట్టుకోవాలి, కానీ వర్షం వస్తుంది. ఇప్పుడు బయట ప్రార్థన పెడదాం అనుకున్నాం. మేము వారం నుంచి ప్రిపేర్ అయిపోయాము, వాన వచ్చింది, దేవుడికి మా మీద కాస్తైన ప్రేమ లేదు, ఇలా అసలుకే చాలా స్పెషల్గా ఏర్పాటు చేసాం దీన్ని, ఇక ఈ ప్రార్థనే వద్దని ఏమైనా మానేసుకుంటున్నారా? కాస్త మనం ఆలోచించాలి. వద్దు అనుకున్నాడంటే దేవుడు ఏదో కారణం, బలమైన కారణం ఉందని ఆలోచించాలి మనం. దేవుడు ఇక్కడ ఇది వద్దు అంటున్నాడంటే మనకంటే ఇంకా అవసరత ఎవరికైనా ఏదైనా ఉందేమో, అలా మనం దేవుడిని ఆలోచించుకోవాలి తప్ప ఈరోజు దేవుడు ప్రేమ మా మీద లేదని మనము, లేకపోతే వాళ్ళ మీద దేవుడి కనికరం లేదని మరొకరు ఎవరైనా అనుకున్నారనుకోండి, అది పొరపాటు అయిపోతుంది. కనుక ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడున్నా, మీరు భోజనం చేసేటప్పుడైనా, నీళ్లు తాగేటప్పుడైనా, ఇంకా మీరేం చేస్తారు మీ ఇష్టం. ఇంట్లో కూడుకుంటారా? అయితే దేవుని మహిమ కొరకు కూడుకోండి. ఇద్దరే కూడుకుంటారా? అయినా పర్వాలేదు, దేవుని మహిమ కొరకు. దేవుని మహిమపరచడం ముఖ్యం. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, చింతపడాల్సిన, బాధపడాల్సిన అవసరతే లేదు. వర్తమానం అందరికీ చెప్పారా? చెప్పేశాం. అందరికీ చెప్పారు. వర్షం కారణంగా రాలేకపోయారేమో, బాధపడాల్సిన ఏమీ లేదు. అయితే ఈరోజు మనం నేర్చుకునేటువంటి అంశం ఏంటంటే, దేవుని మందిరం యొక్క విలువ మనకు తెలుసా? ఇది ప్రతి కుటుంబం వినవలసినటువంటి మంచి మాటలు. ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు నేర్చుకోవలసినటువంటి మంచి విషయాలు. దేవుని యొక్క మందిరం విలువ. ఎందుకు మందిరం విలువ అంటున్నానంటే, మందిరంలో పిల్లలు ఎదిగితే ఎలా ఉంటారో ఈరోజు మీరు చూస్తారు. చాలామందికి ఇంటి విలువ తెలియదు. ఇంటి విలువ వాళ్ళకి తెలియదు కొంతమందికి. కనుక కొంతమంది ఇంట్లోకి వెళ్ళిపోయామనుకోండి, ఇల్లు చూడడానికి సూపర్గా ఉంటుంది బయట నుంచి. నేనండి ప్రార్థనకి వెళ్ళినప్పుడు కొంతమంది ఇళ్ళలోకి పోతానండి, అడగకుండా అసలు పోనండి. ముందే ఎంత తెలిసిన వాళ్ళైనా తలుపులు తీసున్నా మా అక్క, మా చెల్లె, మా బావేగా అనుకొని ఏదో రయ్యని పోను ఇంట్లోకి, విత్ పర్మిషన్. ఉన్నారా ఎవరైనా? ఎస్ ఉన్నారు. అడిగిన తర్వాత లోనకి రండి అనగానే మనం సడన్గా పోతాం ఇంటి ముందుకి. కాసేపు ఆగంటారు ఏమన్నా? పోగానే ఇల్లు చూస్తే అండి, ఎక్కడ దుప్పట్లు అక్కడ ఉంటాయి, ఎక్కడ తిన్న పల్లెలు అక్కడే ఉంటాయి, ఎక్కడ గ్లాసులు అక్కడే ఉంటాయి. నేను ఒక పాస్టర్ గారి ఇంటికి పోయానండి. పాస్టర్ గారు అన్నం తింటండి కింద కూర్చొని. ఎంత విధేయత కలిగిన వాడో అనుకున్నా. కూర బొక్కల కూర వేసుకొని తిన్న ప్రతి బొక్క పల్లెని చుట్టూ పేరుతుండండి. ఇట్లా ఇంట్లో తనకి ఉన్న ఆ స్వేచ్ఛ దాన్ని ఎలా వాడుకుంటున్నాడు? ఇంటి విలువ తెలియదు.
నీకు ఇవ్వబడిన ఇల్లు ఎంత అందంగా అలంకరించుకోవాలి. ఎప్పుడు ఎవరో ఒకరు వస్తారు కదా నీతో మాట్లాడడానికి, కూర్చోవడానికి. అంటారు కదా, ఇంటిని చూసి ఇల్లాల్ని చూడు, ఇల్లాల్ని చూసి ఇంటిని చూడు. అసలు ఆవిడ ఎలా ఉందో నీకు తెలియాలంటే ఇల్లు చూస్తే నీకు అర్థమైపోయింది. ఆమె గుణం ఏంటో, ఆమె పద్ధతి ఏంటో అర్థమైపోయింది. అనగానే ఇల్లు చూస్తే ఇలా ఉందని కూడా అర్థమైపోవాలి మనకి. అమ్మో ఏమా సరిగా పని చేయని ఆవిడ అని అర్థమైపోయింది. కొంతమందిని ఇల్లాలని చూడు అని అంటారు. ఇల్లాలు బాగానే ఉంటుంది, కానీ ఇల్లు మాత్రం. కనుక ఎందుకు ఈ మాట చెప్తానంటే, కొంతమందికి ఇంటి విలువ తెలియదు, కొంతమందికి చదువు విలువ, బడి విలువ తెలియదు. బడి అనగానే పారిపోతారు. బడి అనగానే కడుపు నొప్పో, తలనొప్పో, ఏదో ఒక రోగం పేరు చెప్పి, అసలు బడి ఉండేదే 250 రోజులు. సరిగా 250 రోజులు కూడా ఉండదండి. 220 నుంచి 250 రోజుల మధ్యలోనే ఉంటుంది. 365 రోజులకి ఎన్ని సెలవులు లెక్కేయండి మీకు. కానీ ఆ కొద్ది రోజులు బడికి పోవాలన్నా మనం ఏం చెప్తాం? అమ్మమ్మ చచ్చిపోయిన ఒకడు బతికే ఉంటుంది, నానమ్మ చచ్చిపోయిన ఒకడు వాళ్ళు బతికే ఉంటారు. కడుపులు నొప్పి అని ఒక అబద్ధం, అది వస్తుందే. బడి గంట మోగి ఫస్ట్ పీరియడ్ స్టార్ట్ అయ్యిందంటే ఇక ఆట స్టార్ట్ అయ్యింది వీళ్ళది. బడి విలువ తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది బడి విలువ అంటే, ఇతడు చదువుకోకుండా తర్వాత కొంతకాలానికి ఏదన్నా ఉద్యోగం విషయంలోనో పని విషయంలోనో చూసుకున్నప్పుడు బాధ అనిపిస్తుంటుంది. ఈరోజు నిజంగా నేను కూడా అదే బాధపడతానండి. ఆ రోజు చదువుకోమని ఎంత చెప్పినా దాన్ని ఆపేసుకున్నాను. 20 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పుడు నాకు మళ్ళా ఏమనిపిస్తుందో తెలుసా? నేను మరలా చదువుకోవాలి. దాని విలువ అప్పుడు తెలియలేదు, కానీ ఇప్పుడు మాత్రం దాని విలువ ఏంటో తెలిసింది. ఎక్కడికి వెళ్ళినా ఏం చదువుకున్నావు అంటున్నారు. చెప్తున్న వాక్యాన్ని బట్టి వీళ్ళు బాగానే పెద్ద చదువులు చదివి ఉంటారనుకుంటున్నారు. ఉత్తదే, అంత పెద్ద చదువులేమీ కాదు. కానీ ఇప్పుడు చదువుకోవాలి ఖచ్చితంగా. జనము ఏ విషయాన్నైతే, ఏ జ్ఞానం అయితే చదువుకున్న వారిలో ఉంటుందనుకుంటున్నారో అది దైవ జ్ఞానం మాకు నేర్పినప్పటికీ లోక సంబంధమైనటువంటి జ్ఞానం కూడా పట్టభద్రులు మనం కావాలి. ఈరోజు దాని విలువ ఈరోజు తెలుసుకున్నాం, 20 సంవత్సరాల తర్వాత. అలాగే ప్రతి మనిషి విలువ అంతండి. కొంతమంది భర్తలు ఉన్నప్పుడు భర్తల విలువ భార్యలకి తెలియదు, భార్యలు ఉన్నప్పుడు భార్యల విలువ భర్తలకి తెలియదు. నిజంగా అండి, వాళ్ళు ఉన్నప్పుడు ఎలా ఆడుకుంటారంటే అలా ఆడుకుంటారు. ఎలా అంటే అలా ఒక బంతి ఆట ఆడతారండి. స్త్రీలని పురుషులు ఆడతారు, పురుషులని స్త్రీలు ఆడతారు. కానీ చనిపోయిన తర్వాత అండి, ఒక్క క్షణం కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత అండి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. పిల్లలకి కొంతమందికి తల్లిదండ్రుల విలువ అస్సలకి తెలియదు. తల్లిదండ్రులను బెదిరిస్తుంటారు. నువ్వు అది చేసావా, ఇది చేసావా, నాకేం చేసావా అని అడుగుతుంటారు. వాళ్ళు అసలు నేను కని పెంచడమే ఎక్కువ. కానీ ఆ విలువలు చాలామందికి తెలియదండి. మీరు ఇటు కూర్చోండమ్మా, మీరు ఇటు రండి, లోనకి రండి, ఇటు సైడ్. మాధవి మీరు అది ఇటు రండి, ఇటు సైడ్. లేకపోతే వచ్చిన వాళ్ళు అటు కూర్చుంటారు. మీరు ఇటు రండి అమ్మ, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు కూర్చుంటారు. ఎవరన్నా ఉంటే గదిలో ఇట్లు కూర్చోండి. యశ్రత్నం గారు మీరు ఎన్నికి పోండి అటు గోడ కాడికి. పిల్లలు గదిలోకి పోండి అన్న, మీరు పిల్లలు గదిలోకి వెళ్ళండి రా. అవతల గదిలోకి వెళ్ళండి, అక్కడ అక్కోళ్ళు ఉన్నారు, అందులోకి పోండి పిల్లలు. ఓకే రైట్. కొంతమందికి తల్లిదండ్రుల విలువలు అస్సలకి తెలియదు. వాళ్ళు బ్రతికున్నంతసేపు వాళ్ళు ఏం చేశారు, నువ్వేం చేసావు, నాకేం పెట్టావు, ఏం సాధించావు అని వాళ్ళని ఎంతో ఇబ్బంది పెడుతూ ఉంటారండి. వీళ్ళు ఏమైనా తల్లిదండ్రుల పిల్లలకి ఏమైనా పెడతారా? వీళ్ళు ఏం పెట్టరు, ఏమి దాచిపెట్టరు. అయినా కానీ అప్పుడేమన్నావు, ఏం పెట్టారన్న. అలాగే మనం ఎప్పుడైతే దేనినైతే కోల్పోతామో, కోల్పోయిన తర్వాత మనకి దాని విలువ అనేది ఎలాగైతే తెలుస్తుందో, దేవుని మందిరం విలువ కూడా మనకు అప్పుడే తెలుస్తుందండి.
దేవుని మందిరం విలువ మనకి తెలియాలంటే నిజంగా బైబిల్లో ఒక ఆవిడ జీవిత చరిత్ర మనకు తెలియాలి. ఒక స్త్రీమూర్తి. నిజంగా ఆమె మందిరం విషయంలో కానీ దేవుడి విషయంలో కానీ ఆమెకున్నటువంటి అపారమైనటువంటి విశ్వాసం తన కొడుకుని ఒక దేవునిగా చేసింది. దేవుని మందిరం మీద ఉన్న మక్కువ, దేవుడు మాట మీద ఉన్నటువంటి నమ్మకం తన కొడుకుని ఎలా చేసిందంటే దేవుడిగా నిలబెట్టింది సమాజంలో. అయితే మీకు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మందిరం అంటే మనకి అంత దాని విలువ గురించి తెలియదండి. అందుకే మనం ఏం చేస్తామంటే మానేస్తుంటాం ప్రార్థన. ఆదివారం వచ్చిందంటే మనం ఎక్కడికో ఒక్కడికి పనికి వెళ్ళిపోదామని ఎత్తుక్కుంటాం. మనకి పని ఎప్పుడు దొరికిందంటే ఆదివారమే దొరికింది. అవునా కదా చెప్పండి. ఆదివారం రోజు పని కట్టుకొని వచ్చి ఆ రోజు వారం రోజులు ఉత్తగానే ఉంటాం ఇంటికాడ. ఆదివారం రోజు పొద్దున్నే ఎవరో ఒకళ్ళు వస్తారు, ఈరోజు పని ఉంది వస్తావా అంటారు. అంతే. మన మనసుకి ఏమనిపిస్తుంది అంటే ఈ వారం రోజులు ఎట్టాగో గడిపేసాము, కనీసం ఈ ఆదివారం రోజైనా మనం ఎక్కడికి పోవాలి, పనికి పోవాలనుకొని ఆ రోజు మందిరం వదిలిపెట్టి పనికి వెళ్ళిపోతాం. ఎందుకంటే మనకి మందిరం మీద ఉన్న విలువ అది మనకు తెలిసింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మనలాగే ఒక వ్యక్తి సామాన్యుడు, మనలాగే ఒక వ్యక్తి సామాన్యుడు, కుటుంబంలో పుట్టినటువంటి కనిష్ఠుడు అని రాయబడింది అతని గురించి. అతడు తండ్రి చెప్పిన మాటల ప్రకారం తన 3 అన్నలు యుద్ధ సైన్యంలో ఉంటే మిగతా వారందరూ కూడా మరొక దగ్గర ఉంటే చిన్నవాడైనటువంటి ఆ వ్యక్తి తన తండ్రికి ఉన్నటువంటి గొర్రెలను మేపుకునేవాడు. ఆయన పేరేంటో తెలుసా? దావీదు. దావీదుకి దేవుడన్నా, దేవుడు మందిరం అన్నా, దేవుడు మాటలన్నా అపారమైనటువంటి నమ్మకం అండి. దేవుడు ఏదైనా మాట చెప్పాడంటే ఖచ్చితంగా మన జీవితంలో మేలు చేస్తాడని నమ్మినవాడు దావీదు. అంత గొప్ప దావీదు విషయంలో దావీదుని దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ గొర్రెలు కాసుకునేవాడిని కాస్త తీసుకెళ్ళి ఆ రాజ్య సింహాసనం మీద కూర్చోబెట్టాడు. గొర్రెలు కాసుకోవడం ఎక్కడ, రాజ్య సింహాసనం మీద కూర్చోబెట్టడం ఎక్కడ, గొర్రెల దగ్గర నలుగురితో కలిసి ఉండడం ఎక్కడ, సుమారు కొన్ని లక్షల మందిని పరిపాలించిన ఆయనని చెప్పడం, ఒక నాయకుడిగా నిలబెట్టడం ఎక్కడ. దావీదు గారికి అర్థమైపోయింది, ఇది నా బలం వల్ల వచ్చింది కాదు, ఇది నా కృషి వల్ల వచ్చింది కాదు, ఇది నా పట్టుదల వల్ల వచ్చింది కాదు, దీని వెనకాల ఉన్నది ఎవరంటే దేవుడు, 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 దేవుడు. ఎప్పుడైనా మీకు అనిపించిందండి అట్లా? మీకు ఏదన్నా కలిసి వచ్చిందనుకోండి, లేకపోతే మీకు ఒక మంచి ఆరోగ్యం ఉందనుకోండి, ఇది నా వల్ల వచ్చింది కాదు ఆరోగ్యం, నా దేవుడు ఇచ్చిందని ఎప్పుడైనా అనిపించిందా? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అలా దావీదు రాజు అయిన తర్వాత తను ఎంత సంపాదించాడంటే తన సంపాదన ఎంతో ఒకసారి మనం బైబిల్లోకి వెళ్ళి చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 29వ అధ్యాయము 1వ వచనం నుంచి చూద్దామండి. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 29వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవండి ఎవరైనా. తరువాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఇలాగు సెలవిచ్చెను, దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోను ఇంకనూ లేత ప్రాయం కలిగినటువంటి బాలుడై ఉన్నాడు. కట్టబోవు ఆలయము మనుష్యునకు కాదు కానీ దేవుడైన యెహోవాకే మనం ఒక మందిరం కట్టబోతున్నాము. అది దేవుడు కోరిక. నీరే కట్టాలని ఎంతో ఆశపడ్డాను కానీ దేవుడు నా చేతులతో కట్టొద్దని చెప్పాడు కనుక నీ కుమారుడైనటువంటి వ్యక్తి చేత నేను కట్టించుకుంటానన్నాడు. నా కుమారుడు చూస్తే సొలొమోను చాలా లేతప్రాయం కలిగిన వాడు, కానీ అయినా పర్వాలేదు మందిరానికి కావాల్సిందంతా నేను ఇవ్వబోతున్నానని చెప్తున్నాడండి జనాలతోటి. ఈ మందిరం పని ఏదైతే ప్రారంభిస్తున్నాం బాగా గుర్తుపెట్టుకోండి. మందిరం విలువ తెలియదని ఎందుకు అంటున్నానంటే మీకు చెప్తున్నాను. పని ప్రారంభం కాకముందే మందిరం గురించి చూడండి దావీదు గారు ఎంత ఆశపడుతున్నాడు.
ఎంత ఆరాటపడుతున్నాడో చూడండి. ఇంకా పని ప్రారంభించలేదు, మందిరం పని కడదాము అని అనుకుంటున్నారు అంతే. మనం మందిరం కడదాం అనుకోండి, మనం ఏమంటాం? ఓ మన ప్రార్థనలకి మనకి ఒక మందిరం కూడా చాలదా అంటారన్నారు. చెప్పండి. నేనండి అక్కడ మందిరం కడుతున్నప్పుడు అండి ఎన్ని ఆటంకాలండి బాబు నాకు. ఒకడు వచ్చి స్థలం నాదంటాడు, ఒకడు వచ్చి స్థలం కట్టుబడి కడుతుంటే ఆపంటాడు, మరొకడు వచ్చి నాకు డబ్బులు ఎంత ఇస్తావు చెప్పు, లేకపోతే ఎంఆర్ఓ గారిని పిలిపిస్తా అంటాడు. నిజమండి, ఇది దేవుడి కోసం కడుతున్నానండి. అలా అని ఎవరైనా సహకరించారా అంటే చూడండి ఒకసారి ఆటంకాలు. కానీ దావీదు గారికి ఒక ఆలోచన వచ్చింది. నేను ఎక్కడో పెరిగేవాడిని, నన్ను తీసుకొచ్చి ఉన్నత స్థితిలో పెట్టాడు కదా, దేవుడి కొరకు ఒక మందిరం కట్టాలి, ఆ మందిరంలో ఆయన మాటలు వినిపించాలి, ఆ మందిరంలో ఆయన ప్రసన్నత ఉండాలి, ఆ మందిరంలోనికి ఎవరైతే వస్తారో, ఆ మందిరంలో ఎవరైతే ప్రార్థన చేసుకుంటారో వాళ్ళందరూ ఆశీర్వదింపబడాలని ఒక రాజు అయినటువంటి దావీదు గారి కోరిక. ఇక పని ప్రారంభం అవుతున్నప్పుడు చేస్తున్నాడు అండి. చూడండి ఏమంటున్నాడు? నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారపు పనికి ఏం కావాలనుకుంటున్నాడట? మందిరంలో బంగారంతో చేసే పనులు ఏమైనా ఉన్నాయా? ఏం చేద్దాం అనుకుంటున్నారు? అయితే దానికి బంగారంతో చేయాలి, మరొక దానితో దేనితోటి చేయొద్దు. బంగారముతో చేసేదానికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేదకపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణము గల పలు విధముల రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను, తెల్ల చలువ రాయి తెల్ల చలువ రాయి అంటే ఈ పాలిష్ బండలు అండి, తెల్ల పాలిష్ బండలు అంటారు, తెల్ల చలువ రాయి. ఓకే, తెల్ల చలువ రాయి విశేషముగా సంపాదించి తిని దేవుడు మందిరం కోసం. మీరు ఎప్పుడైనా మందిరం కోసం ఇది అని మీరు అనుకుంటారా? దేవుడు మందిరానికి నేను ఇది ఇవ్వాలి. మందిరంలో ఫ్యాన్ చెడిపోయిందంటే ఒకళ్ళు పట్టించుకోరు, మందిరంలో లైట్ చెడిపోయిందంటేనే పట్టించుకుంటారా? నేను ఒక మందిరానికి వెళ్ళానండి, నన్ను ప్రార్థనకి పిలిస్తే 3 సంవత్సరాలు వెళ్ళాను. ఆ మందిరంలో గడియారం నేను పోయినప్పుడు, ఫస్ట్ సారి పోయినప్పుడు 9:35 అని ఎలాగైతే ఉందో ఆ 3 సంవత్సరాలు అక్కడ గడిపిన రోజులు అంతే వచ్చింది. నేను గమనిస్తూ ప్రతి వారం పోయేవాడిని 9:35 అంతే, వచ్చేటప్పుడు 9:35. ఎవరైనా మారుస్తారా అని చూస్తే ఎవరు మార్చకపోయేదండి. ఎందుకంటే మందిరం మీద ఎవరికీ ఆసక్తి లేదు. ఇంట్లో గోడ గడియారం మీద ఆగిపోయింది అనుకోండి, ఏం చేస్తారు? రే పెద్దోడా కొట్టుకడివి, అర్జెంటుగా గడియారం సెల్లు తీసుకొనిరా. ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే, దావీదు గారు మందిరము కట్టించాలన్న ఆశ మాత్రమే కాదు, ఆ మందిరములో ఆయనకి ఏమి దొరుకుతుందో బాగా తెలుసు. మందిరంలో ఏమి దొరుకుతుందో బాగా తెలుసు. తర్వాత ఏమంటున్నాడు చూడండి. తర్వాత మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్టమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులుగాక, దేవుడు మందిరం కోసం సపరేట్గా సంపాదించి పక్కన పెట్టుకున్నాడు. అది కాకంట నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. ఎందుకు ఇంతగా ఆరాటపడుతున్నాడు మందిరం విషయంలో? ఎందుకు మందిరం విషయంలో ఇంతగా ఆరాటపడుతున్నాడు? ఎందుకు మందిరం కట్టాలనుకుంటున్నాడు? మందిరంలో ఎందుకు నేను సంపాదించుకున్నదంతా కూడా మందిరానికే వాడండి అంటున్నాడు? మందిరం యొక్క విలువ అంత గొప్పదా? మందిరం యొక్క విలువ అంత గొప్పదా? ఎవరైనా సంపాదించుకుంటే ఇల్లు గొప్పగా కట్టుకోవాలనుకుంటారు,
ఎవరైనా సంపాదించుకుంటే మంచి బట్టలు కొనుక్కోవాలనుకుంటారు, ఎవరైనా సంపాదించుకుంటే మంచి ఆస్తులు సంపాదించుకోవాలనుకుంటారు. కానీ దావీదు గారు ఏంటండి, బొత్తిగా అసలుకే లేని స్థాయిలో నుంచి రాజైన స్థానంలోనికి వచ్చి రాజైన తర్వాత అంటున్నాడు, నేను సంపాదించిందంత మందిరానికే. దేనికట సంపాదించిందంతా? మందిరానిక. అంత గొప్ప విశేషం ఏముంది మందిరంలో? ఎప్పుడైనా ఆలోచించారా? మందిరం ఎవరైనా కట్టడానికి ముందుకు వచ్చారనుకుంటే పిచ్చోళ్ళు అనుకుంటాం మనం. మందిరానికి ఎవరైనా ఎక్కువ డబ్బులు ఇస్తే పిచ్చోళ్ళండి, వీళ్ళకి బొత్తిగా నిజంగా తెలివి లేదండి అని అనుకుంటాం. కానీ మందిరం యొక్క విలువ మనకు తెలిస్తే, మందిరంలో ఏముంటుందో మనకు తెలిస్తే మనం అనుకుంటాం మన ఇంటి కంటే ఎక్కువగా మందిరంలోనే గడపాలనుకుంటామండి. చూద్దాం, ఎందుకో చూద్దాం. రాజు అయిపోయాడు కదా, ఇక అటో ఇటో మొత్తం మందిరం పనులు ప్రారంభమవుతున్నాయి అనుకుందాం కాసేపు. చూద్దాం ఇప్పుడు సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనాన్ని ఒకసారి చూడండి. ఇక్కడ ఇప్పుడు రాజైన దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఏమన్నా చూడండి, రాజైన దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? నేనంత సంపాదించాను నాయన, నీకు ఇచ్చేసాను, ఇక నాకు ఏ డోకా లేదు అని అనుకుంటున్నారా? ఏమంటున్నాడు తెలుసా? దయచేసి మోకరించి ప్రార్థన చేస్తూ, ఒక రాజు అండి, రాజు ఏదంటే అది వస్తుంది ఆయన దగ్గరికి. అలాంటి రాజు ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు.